ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఒక 4-5 సర్వేలు ఇప్పుడు వచ్చాయి, రకరకాల సర్వేలు. ఈ సర్వేల్లో ఎక్కువ వాటిలో దాదాపు 80% బీజేపీ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అనే వాళ్ళు చెప్తున్నారు. అది బీఆర్ఎస్ సీటు, ఆ అభ్యర్థిని కూడా ఆ చనిపోయిన ఎమ్మెల్యే భార్య కాబట్టి అలా రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అది కూడా కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జంట నగరాల పరిధిలో ఉన్న నియోజకవర్గాలు అత్యధికం బీఆర్ఎస్కి వచ్చాయి. అది ఇప్పుడు కూడా అలా కొనసాగుతుందా లేదా అనేది ఒకటైతే, ఈ సర్వేలలో ఒక విశేషం కనిపిస్తుంది. తేడా 4% ఉంది, అంటే 42-38 ఈ పద్ధతిలో. కానీ స్వింగ్ ఓట్స్ 8-9%, 10% స్వింగ్, అంటే ఎటు తేల్చుకోలేని ఓట్లు 9-10% ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా ఈ స్వింగ్ ఓటర్లు అటు మొగ్గుతారా ఇటు మొగ్గుతారా అన్నదాని మీద ఈ జయాపజయాలు ఆధారపడి ఉంటాయి అని నాకు యాక్చువల్గా బయటికి రాని సర్వే ఆయనతో కూడా ఒక ఆయనతో నేను మాట్లాడాను. మా సర్వేలో రిజల్ట్ ఒక విధంగా వచ్చింది సార్, కానీ సర్వేలన్నీ ఈ విధంగా చెప్తుంటే మళ్ళీ ఇది ఎందుకైనా మంచిదని మేము విడుదల చేయకుండా అలా ఆపామని ఆయన చెప్తున్నారు. మొన్న మనం చూసినట్టుగా బీజేపీ అందరూ అవతలాల సర్వేలేమో తోసిపడేస్తున్నారు. బట్ చాలా టెన్షన్ జూబ్లీ హిల్స్లో ఈ కారణాలన్నిటి వల్ల పొలిటికల్ టెన్షన్ అయితే బాగా పెరిగినట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ గట్టెక్కినా కానీ గట్టెక్కొచ్చు అనే అభిప్రాయం కూడా ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అందుకోసమే సైలెంట్ ఓటింగ్ ఏదైనా తీసుకొని రావాలి, సోషల్ గ్రూప్స్ ఇందాక మనం మాట్లాడినట్టుగా వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇలాంటి సమయంలో బీజేపీ పాత్ర ఏంటనేది కూడా. ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు బీజేపీ అయితే అసలు ఇది మజ్లిస్కు సంబంధించింది, ఎవరు గెలిచినా కానీ ఇది మజ్లిస్ గెలిచినట్టే. బీజేపీ శృతి మించి కేవలం ముస్లింలను గురించి, కేవలం మజ్లిస్ను గురించే ఎక్కువగా మాట్లాడడం ఎవరికి మేలు చేస్తుంది. అంటే పోలరైజేషన్ అంటారు చూడండి, ఓటర్ల సమీకరణ అటో ఇటో విడిపోవటం అన్నది బీజేపీ కనుక ఈ రిలీజియస్ టాక్ లేదా కమ్యూనల్ టాక్ అనేది ఎక్కువగా చేస్తే మటుకు అప్పుడు ముస్లింలు ఎవరికి ఓట్ వేయాలని నిర్ణయించుకుంటారని. ఉత్తరాదిలో కూడా ఇది ఉంది, దీన్ని టాక్టికల్ ఓటింగ్ అంటారు. వాళ్ళు వీళ్ళని ఓడించాలి అంటే ఎవరిని గెలిపించాలని కాదు, ఎవరిని ఓడించాలి. ఎవరిని ఓడించడం ఈ క్షణంలో మనకు చాలా అవసరం. ఎవరు మన ప్రయోజనాలు లౌకిక తత్వం ఇది కాపాడతారనే ఒక అభద్రతలో వాళ్ళు ఓటేస్తారని చూస్తుంటే జూబ్లీ హిల్స్లో నెమ్మదిగా ఇతర రాజకీయ అంశాలన్నీ పక్కకు పోయి, ఒకటేమో రౌడీయిజం, రెండవదేమో ఇదిగో మతం, వాళ్ళు వీళ్ళు ఇవి కేంద్ర స్థానానికి వచ్చి కూర్చున్నట్టు కనిపిస్తుంది. నిన్న కనుక చూస్తే కేటీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి వాళ్ళు మాట్లాడింది చూస్తే, రేవంత్ రెడ్డి ఉదాహరణకు నిన్న మాట్లాడుతున్నారు, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, మీరు అరెస్ట్ చేద్దామన్నారు కదా, మీరు అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఆయన అంటున్నాడు. కిషన్ రెడ్డి మాట తప్పారు, మాకు కాళేశ్వరం మీద డీటెయిల్స్ ఇవ్వండి, మేము అరెస్ట్ చేస్తామన్నారు, మేము విచారణ కమిషన్ వేసి డీటెయిల్స్ అన్ని పంపించాం, ఇంతవరకు చర్య తీసుకోవడం లేదని. మేము చర్య తీసుకుంటా ఉన్నాం కానీ అరెస్ట్ చేస్తాం అనలేదని కిషన్ రెడ్డి చెప్తున్నాడు. అంటే చాలా టాప్ గేర్లో ఈ వాదోపవాదాలు అనేవి నడుస్తున్నట్టు మటుకు మనకు చాలా స్పష్టమవుతుంది. ఈ మధ్యలో బీఆర్ఎస్ మటుకు ఇద్దరి మీద దాడి చేసుకుంటూ తనంతకు తను ముందుకు వెళ్ళి ఇదంతా కేటీఆర్ భుజస్కంధాల మీద ఎక్కువగా ఉండటం కూడా మనకు కనిపిస్తుంది. ప్రచారంలో కూడా ఎక్కువ మందిని వాళ్ళు ఎందుకు దింపలేదు మనకు తెలియదు. కానీ బీఆర్ఎస్కు ఇప్పుడు ఇది ద్వంద్వ సవాల్ లాంటిది, అంతర్గత వ్యవహారాలు చక్కబెట్టుకోవటం, తన స్థానాన్ని నిలబెట్టుకోవటం. అందుకని బీజేపీ అయితే ఇందులో కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. కానీ వాళ్ళు తీసుకొని వచ్చిన పొలిటికల్ నేరేటివ్, కమ్యూనల్ నేరేటివే అల్టిమేట్గా జూబ్లీ హిల్స్ను అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తుందని మటుకు స్పష్టమవుతుంది. సర్వేల ప్రకారం చూస్తే మీకు చెప్పే కదా, ఇంతకంటే ఎక్కువ మనం ఎన్నికల సమయంలో చెప్పడం కూడా అవసరం కాదు. కానీ సార్ రెండో యుద్ధం మళ్ళీ రాహుల్ బాంబులు సార్, అంటే బీహార్ ఎన్నికల మొదటి దశ ఈరోజు జరుగుతుంది.